నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇంకెవరు ప్రభావం ఉందండి మీ మీద? అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్, షబానా, రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది, ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను. కాబట్టి ఎప్పుడు ఆమె అంటారు భలే పడుతుందిలే నీ క్యారెక్టర్స్ బా. ఎప్పుడైనా ఈ రేఖ హేమాలిని వీళ్ళంతా కలిసినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? హేమాలిని గారు పెద్ద పరిచయం లేదండి, కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు. అంటే తెలుగు వాళ్ళే కదా అని ఆ ఉద్దేశంతో. హేమాలిని తెలుగు తమిళ, రేఖ గారు తెలుగులో మాట్లాడతారు. షీ స్పీక్స్ ఇన్ తెలుగు. నేను ప్రొడ్యూసర్ కదా, ఆమె పెట్టి సినిమా తీసాం కదా, మేరా పతి సిర్ఫ్ మేరా హై, నితిన్ కపూర్ నా మొగుడు నాకే సొంతం, నితిన్ కపూర్ గారు ప్రొడ్యూసర్. నేను అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను. అప్పుడు ఎలా ఉండేది మీరు చేసిన క్యారెక్టర్ ఆవిడ అలా చేస్తూ సెట్లో? అసలు మనకు అది ఉండదండి, వాళ్ళు ఏం యాక్ట్ చేసినప్పుడు. రేఖ అంతా మనం అసలు ఆలోచించడానికి, ఎందుకంటే ఆమె కూడా కొన్ని దీంట్లో నాకు ఇన్స్పిరేషన్స్. ఈజ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆమె. ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ కదా, ఈ కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళు వస్తున్నారా, ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళం కదా, భోజనాలు వచ్చిందా, కరెక్ట్ టైం. ప్రొడ్యూసర్గా ఉంటే ప్రొడ్యూసర్ అంతే, మా ఆయన ప్రొడ్యూసర్ నేను ప్రొడక్షన్. ఏదైనా అంతే కదా. అంటే ప్రొడక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అంతా రాధికాకేమో నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను, రాధిక చేసింది ఇంకొక. అవును. సో నేను కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. అందుకని ఇట్లా అలా ఇలా తిరగడం. ఆ టైంలో నేను క్యారింగ్ కూడా. సో అంత పెద్ద 4 months 5 months 6 months ప్రెగ్నెంట్, అప్పుడు అట్లాగే పనిచేసామన్నమాట. సో ఆ సినిమా అప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆమె ప్రొడ్యూసర్ గారు అని పిలుస్తాం. మీ ఫస్ట్ హిందీ సినిమా ఆయన కదా? దాంట్లో నేను కమల్ ఒక చిన్న సాంగ్ చేసి అదే అరంగేట్రమే. అదే తెలుగులో అరంగేట్రం పేరు వచ్చి జీవితం. కమల్ చేయలే తెలుగులో, నేను యాక్ట్ చేశాను అనుకుంటా. నేను యాక్ట్ చేశాను. అపూర్ రాగంగా నేను చేయలే. అపూర్ రాగంగా మాధవి చేసింది తెలుగులో, అదే తూర్పు పడవ. నా క్యారెక్టర్ మాధవి చేసింది. అది హిందీ ఊరికే బాలచంద్ర గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ కదా, దాని ఎందుకు బాంబే నుంచి వాళ్ళిద్దరు మీ ఇద్దరండి పిల్లలు యంగ్స్ ఇట్రండి మీ ఇద్దరు యాక్ట్ చేయండి అని చెప్తే అది చేసాం. దాని తర్వాత షబాష్ డాడీ నేను చేసిన సినిమా అమిత్, అదే మన అమిత్ కుమార్తో, కిషోర్ కుమార్ గారు అబ్బాయి. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు సూర్యవంశ్. దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేశాను. అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు. అయితే జఖ్మీ షేర్, అవును, జితేంద్ర గారితో. అవును. టుటు శర్మ చేశాడు. టుటు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్, అతను ప్రొడ్యూసర్, అతను మా ఆయనకు కూడా ఫ్రెండే. సో అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసరి గారి డైరెక్షన్, జఖ్మీ షేర్ దాసరి గారి డైరెక్షన్. సో ఆ షూటింగ్ అప్పుడు మా ఆయన పరిచయం అనమాట. దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ పని. అక్కడి నుంచి ఇంకా స్టోరీ. ఎలా ఆయన చాలా ప్లాన్డ్ గా స్కెచ్ వేసి అలా అంత సీన్ వాళ్ళు అసలు కేర్ చేస్తారు, పంజాబీస్ కదా, వాళ్ళు అంత కేరే చేయరు. మనం వెళ్ళాలి కానీ పరిగెత్తాలే కానీ. సో మీ వైపు నుంచే అట్లా జస్ట్ ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా కొన్ని ఇంట్రెస్ట్. మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని, నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో. సో పుస్తకాలు మార్చుకోవడం. ఆయన చాలా హ్యాండ్సమ్గా, ఎత్తుగా, తెల్లగా. ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదండి మీరు నటింప చేయాలని? నాకు అసలు అంటే అప్పటికి అది అయిపోయింది లేదు. వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరెక్షన్ పంపించారేమో. ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన, సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు. వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు? అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్లీ ఇట్స్ లుక్స్. ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ దట్, తర్వాత విషయాల తర్వాత. కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేది. ఇట్లా ఉండేది బిగినింగ్, అట్లా ఉంటుంది. సో డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది. యా
క్వైట్ గుడ్ లుకింగ్, నాట్ బ్యాడ్, నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు, బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్, నాట్ నెసెసర్లీ మోర్ హ్యాండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్, బట్ ద వే దే టాక్ టు యూ, యూనో ద కైండ్ ఆఫ్ స్టైల్, ఇట్ ఆల్సో యాడ్స్. అవును అవును. జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ, ఫుల్ స్టాప్ అక్కడికి, మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి. వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి, మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం. సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో, నాకు మదర్గా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంత్యదశలో ఉంది. నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైమ్. ఓకే. సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు. ఓకే. దెన్ ఈ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి, ఏదో జీవితం, ఏం జీవితం గుర్తులేదు నాకు, సంథింగ్. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా, వెరీ వాస్తు ఇది అంతా వెరీ ఫేమస్, బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్. సో ఆ సినిమా ఆయన తీశారు. దాంట్లో తమిళ్లో ఆవిడ చేయలే, కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా. అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్, అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా, 3 కూతురు, 4 ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా బాగున్నామ్మా అంతే. షీ వాజ్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంటూ నాట్ రియలీ కీపింగ్ వెల్. సో షీస్ టైర్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే. అందువల్ల పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు. వాణిశ్రీ గారు అంటే, వాణిశ్రీ గారితో నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు. కృష్ణవేణి, ఆ సినిమా, ఈ సినిమా అదంతా. దాని తర్వాత పిక్చర్ చేశాను, ఇది పాట ఎదురీత. దాంట్లో వాణిశ్రీ గారు, రామారావు గారు, నేను ఒక క్యారెక్టర్ చేశాను, హిందీ రీమేక్ ఆ సినిమా. దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు, నేను, అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్, షర్మిలా ఠాగూర్, రాఖీ యాక్ట్ చేశారు, ఆ సినిమా చేశాం. అట్లా వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు, జయసుధ ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని, కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు. ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది. దార్ ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని, వీళ్ళు కార్లోంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు, క్వీన్ దిగినట్టు. వాణిశ్రీ గారు కూడా అట్లాగే. జయలలిత గారితో అనుబంధం ఉందండి? యా, we did only one film అండి, నేను జయలలిత గారు. బట్ వీ యూస్ టు, ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది. ఓకే. సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్. సో అట్లా 2-3 times we became quite close. చాలా మందిని అడిగాను, ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. మాట్లాడారండి, చాలా తక్కువ, వెరీ రిజర్వ్డ్ ఇన్ సెన్స్ ఆవిడ పని ఆవిడ చేసుకోవడం, అంటే వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి అంతే. సో ఆవిడ పని షీఈస్ ఆల్సో, షీ రీడ్స్ అ లాట్. చదివేవారు, ఎక్కువ పుస్తకాలు చదువుతారు, అది పలకరిస్తారు, కూర్చొని మాట్లాడతారు. అండ్ ఎస్పెషలీ వెన్ వీ వెంట్ టు దిస్ అవుట్డోర్, అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు, నాకు ఉన్నింది షూటింగ్, పక్కనే రూములు. సో నాకు ఒంట్లో బాగాలేదు, హై ఫీవర్, షూటింగ్ జరుగుతున్నాను నేను లేకపోయినా. సో మా నాన్నగారు అంతా ఆ రోజు అంతా మనం ఇడుకులో అదే కొలోన్ నీళ్ళలో వేసి ఖర్చు పెట్టి మనం పెట్టుకుంటాం కదా, అట్లా మా నాన్నగారు వచ్చారు, మా మదర్ రాలా. సో ఆయన ఇట్లా పెట్టేసి వెళ్ళి బయట నించుని, సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ 4 o'clock. there was a knock. మా నాన్న అన్నారు, నేను కిందకి వెళ్ళేసి వస్తా కాసేపు 5 minutes, రూమ్లోనే కూర్చొని ఉన్నా, తగ్గిపోతుందిలే అలా అనేసి. షీ కేమ్ ఇన్ సైడ్, కెన్ ఐ కమ్ ఇన్, షీ సెడ్. పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి, షీ టుక్ కేర్ ఆఫ్ మీ. 10-15 మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాజ్ దేర్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఊటీలో మీరు ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు మీడియాలో. సో సో స్వీట్ షీ వాజ్. సో ఇప్పుడు ఎలా మాట్లాడేవారు ఆమె, అప్పుడు కూడా అదే, ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ, ద
స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి. ఆమె అదే స్టైల్, అదే వాకింగ్ నుంచి, కూర్చోవడం నుంచి, మాట్లాడడం నుంచి, ఈచ్ వర్డ్. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు. స్పీక్ ఈవెన్ వెన్ షీ వాజ్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు. సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా, ఆమె 100th పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం, బాగ్దాద్ పేరులకి అని, జయలలిత గారి 100th పిక్చర్. అట్లా పరిచయం. రామచంద్రన్ గారు హీరోనా అండి అందులో? నో, జయలలిత గారే హీరోయిన్ అప్పటికి లేదు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, 72కే వెళ్ళిపోయారు కదా. సో ఆమె హీరోయిన్, హీరోకి పెద్ద క్యారెక్టర్ లేదు, ఇట్స్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. బాగ్దాద్ పేరళిగి బ్యూటీ ఆఫ్ బాగ్దాద్. సో అట్లా జయలలిత గారు పరిచయం. దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె. సార్ అవయ్యూ కమ్ అట్లా అని. అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేటర్ ఆన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్. సో జయా టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు. జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్, దానికి సపరేట్ CEO అంతా ఉంటారు. సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్, కష్టం, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా. పైగా జయసుధ అంటే వాళ్ళకి పెద్దగా, నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ 2004-05 చెప్తున్నాను. సో జయసుధ అంటే అప్పటికి తమిళ్లో అసలు లేను, నేను చేయట్లే, సినిమాలే లేవు కదా, 2005కి లేను అస్సలు. సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధ అంటే. బట్ ఎట్లా, సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్. అప్పుడు మనకి సినిమాలు కూడా పోయి హ్యాండ్స్ అప్ పెద్ద ఫ్లాప్ అయింది. సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది. సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది. 2-3 సినిమాలు ఫాట్ అయిపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం. అంతే కదా. సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్, మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్. అలా అది అనేసరికి మెసేజ్ వెంట్ టు హర్. అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు, ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి. నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా మెసేజే వెళ్ళింది. ఆమె అన్నారు ఏం పర్వాలేదు, టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి. అనేసి ఏం పర్వాలేదు చెప్పండి, ఆస్కర్ నాట్ టు వరీ, ఇట్ విల్ బీ డన్ అంతే. సో శశికళ గారు షీ స్పోక్, షీ అండ్ అవర్ బ్రదర్ ఎవరు ఉన్నారు, వెంట్ హోమ్. జయలలిత గారి ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళి పిలిపించారు, పిలిచి ఏంటమ్మా చెప్పారు, ఇట్లా వచ్చింది అమ్మ చెప్పారు, మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ లహార్ని. శశికళ గారు ఓ సో హ్యాపీ అండి. తెలుగు మాట్లాడతారండి శశికళ? కొంచెం తమిళ్లో మాట్లాడుకున్నాం. నేను చెన్నై, అందరూ తమిళే మాట్లాడుకుంటాం. అండ్ షీ సెడ్, చెప్పారు అమ్మ కుడుకుసనంగా ఇట్స్ డన్. సో ఫార్మాలిటీస్ అంతా చేసి, అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో. ఇట్ విల్ బి ఫైనాన్షియల్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అదర్స్, ఈవెన్ దాట్ ఆల్సో షీ టుక్ కేర్. అంతే, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే భగవంతుడు. షీ టుక్ కేర్. అందుకే వెన్ షీ పాస్డ్ అవే దట్ డే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ ఇప్పుడు వరకు ఐ డోంట్ బిలీవ్ అండి దట్ షీ పాస్డ్ అవే. I think she's still there. అట్లా అనిపిస్తుంది నాకు. బికాస్ certain people know we don't want them to, they are not there అన్నదే వినడానికి కూడా అంటే how is it possible, it's not possible, ఆమెకి ఎట్లా జరగదే, ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు. ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక. వాళ్ళు అలాగే ఉండాలి అందంగా, వాడు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని. నాకు కూడా అస్సలు నేను అస్సలు నమ్మలేదు. ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను, తర్వాత ఇంకా తప్పలే, అట్లీస్ట్ కొంత అన్నా చూడాలని కూర్చున్నాను టీవీ ముందు. బట్ స్టిల్ there is no feeling, kind of numbness అంటారు చూడండి. అబ్సల్యూట్లీ నో, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ హర్, దట్ ఈస్ నాట్ హర్ అలా. ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి, ఎందుకంటే 100 years ఇది జరిగింది కదా చెన్నైలో, సెంటినరీ. సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు, దాంట్లో సీఎం గారు రాలేదు. సీఎం గారిది, జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు,
2 days ఏదో పెట్టారు ఒకటి. అవును. ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు, నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు. సో మీరు దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు. మ్మ్. దాంట్లో చాలామంది రజనీకాంత్ గారు ఇది అదని దానికి ముందు రోజు ఒకటి చేశారు. దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో. మ్మ్. ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్, రజనీ గారు ఉన్నారు అనుకుంటా. ఐ థింక్ హీ వాజ్ దేర్. రజనీ గారు ఉన్నారు, శివకుమార్ వాజ్ దేర్, ఇళయరాజా, తర్వాత ఇంకా ఎవరో 2-3. అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు అవును ఇంకెవరెవరో ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీదేవి ఆల్సో వాజ్ దేర్. బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలే, శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు. సో ఇంతవరకే పిలిచారు. అందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్, టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు. దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీది అయిపోయిన తర్వాత అంటే ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు. వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, జయసుధ వస్తున్నారా అని అడిగారంట. జయసుధ వస్తున్నారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట. జయసుధకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు, ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా, జయసుధని యాడ్ చేయండి అలా. దాని తర్వాత లేదమ్మా అలాగే జయప్రద కూడా ఆమెకు కూడా వస్తున్నారు. అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు నో ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కట్టుకుని. అవును చూశాను, ఆ స్పీచ్ మొత్తం విన్నాను. ఆ రోజు అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది. యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం. జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆమె స్టేజ్ మీద ఉంది, అందరూ వచ్చేసారు, కూర్చుని ఉన్నారు. నేను జయప్రద మేమంతా లేట్, మా ఇవ్వంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ, వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు, మళ్ళీ అయ్యో ఓన్లీ జయసుధ పేరే ఉంది. వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యావ్ అని అన్నారు. సో తన వెనకాల లేదు ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట, 2 పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేము 2 కూర్చున్నాం. సో షీ వాజ్ సో వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు, మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా. ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు. అవును, అంత పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు. బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి. ఓన్లీ పీపుల్ హూ నో హర్. అవును, ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడెంట్ హావ్ బీన్, ఇప్పటి వరకు ఉండేది కాదు ఆమె. అవును, ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ. ఐ మీన్ ఇట్స్ అ ఫైట్. అవును, లాస్ట్ వరకు ఫైట్ చేస్తే ఐ థింక్. అవును, పురచ్చి తలైవి అనేది ఆవిడ కరెక్ట్ పేరు కదా. విప్లవం వెరీ రిజర్వ్డ్ అండి, వెరీ రిజర్వ్డ్ అండ్ సెన్స్ లైక్ సో దట్ యు నో షీఈ్ ఆల్వేస్ ఆ నో నాన్ సెన్స్ అన్నది పక్కన పెట్టడానికి ఒక ఇది ఉంది. అది ఏదో ఒక న్యాచురల్గా ఆమెలో ఉండే ఒక ఇదే. బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని ఆమె ఇదని ఆమె అందరూ ఇట్లా పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు. ఎందుకు వద్దని చెప్పలేదంటే దానికి కారణం చాలా ఉంది. ఆమె అలా లేకపోతే సస్టైన్ చేయలేను. బీయింగ్ ఎ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. బట్ ఒంటరి ఆడది, అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. 89 మీనంబాకం ఎయిర్పోర్ట్ దగ్గర. సో రుటిలో తప్పింది ఆవిడ. జస్ట్ టు కిల్లర్, దట్స్ ఆల్. ఇట్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంట్. ఐ నో దట్. అది కూడా ఆమె చెప్పారు నాకు. దట్స్ సో ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆమెని అసలు షీ రియలీ
ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, 96లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు ఆ కూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట. ఎలుకలు, బల్లులు, పురుగులు, ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు. నేను అక్కడ 28 రోజులు ఉన్నాను, ఏమైతేంది లైఫ్లో ఎదుర్కొందామని. మొండిగేస్తారండి అంతే. ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషియన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు. ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి ఇది పనికిరాదు, పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు. బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు హీ వాజ్ నాట్ కీపింగ్ వెల్, షీ హ్యాస్ టు. సో దట్స్ హౌ షీ టుక్ పార్టీ. ఇది పార్టీ నిలబెట్టాలి అని ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్, వెరీ సిన్సియర్, డెడికేటెడ్. నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు. 2007లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గరేవాల్కి. ఆ టైంలో ఆవిడ ఏం చెప్పారంటే, ఐఎమ్ లైక్ ఏ సన్యాసి, నేను మనసులో సన్యాసిని. ఆవిడ చెప్పే మాటలు కూడా ఎనదు ఉళ్ళముం ఎనదు ఇల్లముం తమిళగం దాన్, నా మనసు ఇదే, నా ఇల్లు ఇదే, నాకు ఇంతకు మించి ఎవరు లేరు. ఈవెన్ అఫీషియల్స్తో మాట్లాడాలన్నా కూడా చాలా మంది అనుకుంటారు షీ రైట్స్ వెరీ వెల్, బాగా రాస్తారు. అందరికి ఉత్తరాలే రాస్తారు. ఎంతో టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా అఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా. అవును, మొన్న దాకా కూడా ఆమె చేసేవారు. అవును అవును, షీ యూజ్డ్ టు డు దట్. అవును. కరుత్రు పలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళట 70sలో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మీరు లెటర్స్ ఆవిడ రాస్తున్నారన్నారు కదా, నేను విన్నా ఒక విషయం చెప్తాను, మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తాను. మీ హీరోయిన్లు అందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా, మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా. ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట. ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు తగిన వాడిని, ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఒక 7-8 ఉత్తరాలు వచ్చాక ఆవిడ ఫస్ట్ టైం ఒక రివర్స్ ఉత్తరం రాసిందట, రిటర్న్ ఉత్తరం రాసిందట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కరెక్టే, అందుకేం తప్పు లేదు, నీకు ఆ భావన కూడా సమంజసమే, అయితే నాకు ఒక కండిషన్ ఉంది, మాట మీద నిలబడేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మరి నువ్వేమో మాట మీద నిలబడట్లేదు అంటే అర్థమైందా? అంటే చచ్చిపో, నువ్వు ఫలాన్ డేట్లోగా అని చెప్తున్నావు కానీ చచ్చిపోవట్లేదు. అటువంటి ఉత్తరాలు మీకు వచ్చాయండి? నాకు గుర్తులేదండి, ఎందుకంటే నాకు లెటర్స్ వస్తే నేను చదవలేను కదా. ఓకే. చాలా గొప్పగా ఎవరన్నా రాస్తే మాత్రం చదివి వినిపించేవాళ్ళు, చెత్త అంటే పక్కన పడేసేవాళ్ళు. వీళ్ళే పక్కన వాళ్ళు మాకు ఉండేవారు. లెటర్స్ రాయడం కోసమని ఒకళ్ళని పెట్టామన్నమాట. ఒక టీచర్, ఒక ఆమె, అలాగే ఒక ఆయన, టీచర్స్ వాళ్ళు వచ్చి రాసేవాళ్ళు. బట్ ఎక్కువ అసభ్యంగా లెటర్స్ పెద్దగా రాదులేండి. అది ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది, అసభ్యంగా కాదు, ప్రేమ వ్యక్తం చేస్తే. ఐ మీన్